ఇవాళ మనము ఆడవాళ్ళలో వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఆడవాళ్ళలో సంతాన వైఫల్యతకి గల కామన్ రీజన్స్ ఏముండొచ్చు అనేది చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. సో ఆడవాళ్ళలో మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి బెటర్ ఏజ్ అన్నట్టు తీసుకుంటే 32 years లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బెటర్ అన్నమాట. బట్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ కమిట్మెంట్సే కావచ్చు, లేదు అంటే ప్రెగ్నెన్సీ డిలేడ్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, డిలే అవుతూ జరగడం అనేది మనం ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాం అన్నమాట. సో ముఖ్య కారణాలు ఈ ఇన్ఫర్టిలిటీ, సంతాన వైఫల్యతకు ఆడవాళ్ళ వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే యానోవులేషన్ అంటే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి మంత్లీ మనకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టయితే ఒక ఫాలికల్ అనేది మన అండాశయంలో పెరుగుతుంది అనమాట. ఆ ఫాలికల్ నుంచి మనకు ఆ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు ఎగ్ ఊసైట్ అనేది ట్యూబ్లోకి వస్తుంది అనమాట. సో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ కలిపి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో అది వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా న్యాచురల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఒకవేళ ప్రెగ్నెన్సీ ఆ సైకిల్లో వచ్చింది అంటే జరగవలసిన ప్రాసెస్ అనమాట. అలా కాకుండా యానోవులేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఏంటి అంటే ఈ ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫాలికల్ పెరిగినా రిలీజ్ అవ్వకపోయే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఈ యానోవులేషన్కి మనం మోస్ట్ కామన్ కాజ్ ఏముండొచ్చు అని చూసుకుంటే PCOS సమస్య ఈ యానోవులేషన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అనమాట. సో ఈ PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ దెమ్ మనకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే నెల సరిగా రాకపోవడము, డిలే అవ్వడము, 45 daysకి ఒకసారి రావడము, 2 నెలలకు ఒకసారి రావడము, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళలో ఈ యానోవులేషన్ సమస్య మనము ఎక్కువగా గమనించే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా మనం యానోవులేషన్ సమస్య అనేది చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యానోవులేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెయిన్గా ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది అండ్ ఫాలికల్ రప్చర్ అయి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో డిలే అవ్వచ్చు, రాకపోయే ఛాన్స్ ఉండొచ్చు, ఇలాంటివి చూడడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇది కాకుండా ఇంకేం కారణాలు ఉంటాయని చూసుకుంటే ట్యూబల్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటున్నప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి మనం ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అన్నట్టంటే ఫాలోపియన్ ట్యూబ్స్లోనే మనకు స్పర్మ్ అండ్ ఎగ్ అది ఫర్టిలైజేషన్ రెండు కలిసి ఎంబ్రియో అనేది ఫార్మేషన్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది అనమాట. అండ్ ఈ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది వచ్చి యూట్రస్లోకి ఇంప్లాంట్ అవ్వాలి. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఫంక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్యూబ్స్ కొన్ని కారణాల వల్ల బ్లాక్ అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం రఫ్గా తీసుకుంటే ఒక 20 to 25% ఆడవాళ్ళలో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయి ఉండే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఈ ట్యూబ్స్ బ్లాక్కి మనం మోస్ట్ కామన్ కాజెస్ అన్నట్టు చూసుకుంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయ్యే అవకాశం ఉంది. ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు ట్యూబ్స్ అతుకులు ఫావడం అవ్వచ్చు, లేదు అంటే ట్యూబ్ లోపల ట్యూబ్ డ్యామేజ్ జరగడము, ఇలాంటి వాటి వల్ల మనకు ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది అనేది మనం చూడడం జరుగుతుంది అనమాట. అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మనము 10 to 15% మహిళల్లో ఇవాళ రేపు ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి వింటూనే ఉన్నాం అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకు ట్యూబ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఓవరీస్ అండాశయాల్లో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉండడం వల్ల ఎగ్ రిలేటెడ్ నంబర్స్ కానీ క్వాలిటీ కానీ ఇష్యూ ఉండొచ్చు, లేదు అంటే అది తయారైన ఎంబ్రియోని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. సో ఈ ఎండోమెట్రియోసిస్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన వైఫల్యత ఆడవాళ్ళలో ఉండడం అనేది మనం గమనిస్తామన్నమాట. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు 20 నుంచి 25% మహిళలలో ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా, ఫాలికల్ అనేది పెరిగి రిలీజ్ అవుతున్నా కూడా, మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది మనం గమనిస్తాం అనమాట. సో దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో కూడా
మనకు కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అనేది బేసిక్ ఎవాల్యుయేషన్లో తెలియకపోవచ్చు. సో వీళ్ళకి కూడా మనము ప్రాపర్ ట్రీట్మెంట్, కండిషన్ ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆడవాళ్ళలో మనము మోస్ట్ కామన్ కాజెస్ అనేవి చూసుకుంటే ఇవి ఉంటాయి అన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే, సో మ్యారేజ్ అయ్యి 1 year అయింది అన్నప్పుడు, ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు, ఆడవాళ్ళలో వయసు 35 లోపే ఉంది అంటే ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో దట్ మనకు కాజ్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఏం వాడచ్చు, ఎలాంటి పద్ధతులు ట్రై చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.